శాసనసభలో ప్రత్యేక హోదా అంశంపైన చర్చించాల్సిందే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున శాసనసభను స్తంభింపజేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈ శాసనసభలో చేసినటువంటి ప్రత్యేక హోదా తీర్మానాన్ని వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయిస్తే ఎలా ఈ శాసనసభని కొనసాగిస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం చర్చకు పట్టుబట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ సభలో నిరసన తెలిపింది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకు మీరు అంత పెద్ద స్థాయిలో నిరసన తెలపాల్సి వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం నిన్నట్లాగే ఇవాళ కూడా చర్చకు ముందుకు రావడం లేదు, ఎందుకోసం ప్రభుత్వం అలా వ్యవహరిస్తుందని మీరు భావిస్తున్నారు సార్? అసలు మాకు అర్థం కాని అంశం ఇక్కడ ఒకటేనండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కోరుకుంటుంది. అది అసలు మాకు అర్థం కావడంలే. రాష్ట్ర ప్రజలందరూ ఒక మార్గం కూడా ప్రయాణం చేస్తా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ప్రత్యేక ప్యాకేజీని కోరుకుంటున్నారు. ప్రజల మనోభిప్రాయాలకు అనుకూలంగా ప్రత్యేక హోదా సాధించాల్సింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి డిమాండ్. దానికోసమే ఈరోజు అసెంబ్లీలో మేము చర్చ చేస్తామంటున్నాం. ఎందుకు ప్రత్యేక హోదా కావాలా, ఏ అవసరాల చేత ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక హోదా వస్తే ఏ ప్రయోజనం మా బిడ్డలో జరుగుతుంది, పారిశ్రామికంగా, ఉద్యోగ, ఉపాధి, ఇరిగేషను, వైద్య విధానము అన్ని విషయాలలో ఏ మేరకు మా బిడ్డలకు మేలు జరుగుతుంది అనే దాన్ని మేము చెప్పేదానికోసం చర్చ చేయాలి. ఈ చర్చ ద్వారా, అసెంబ్లీలో జరిగే చర్చ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండే పెద్దలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మరి చర్చ చేస్తే వీళ్ళ సొమ్ము పోయింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి ఏం సొమ్ము పోయింది? ఎంతసేపునే మేము ప్రకటన చేస్తామంటారు. ప్రకటన అంటే అర్థం ఏముంది? మేము ప్రత్యేక ప్యాకేజీకి మేము ఒప్పుకున్నాము అంటే పోలవరం కేంద్రాన్ని ఇక్కడ చేసుకునేదానికి మేము అనుమతి తీసుకున్నాము. ఇక మాకు సంబంధించిన సుజనాథరాజు, సీఎం రమేష్ నాయుడు, మాకు సంబంధించిన కాంట్రాక్టర్ ద్వారా వేల కోట్ల రూపాయలు మేము బొక్కుతాము, భోంచేస్తాము. సో ఇది ప్రకటన చేస్తాం. ప్రకటన చేసిన తర్వాత మీరేం మాట్లాడకండి అని. ప్రకటన చేసిన తర్వాత ఏమీ మాట్లాడకుండడానికి మేము చేతగాని దద్దమ్మలు ఏం కాదు. ఈ ప్రజల మనోభిప్రాయాలను, వీళ్ళ హక్కులు సాధించేదానికోసమే ప్రత్యేకంగా మమ్మల్ని ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని ఇక్కడ పెట్టారు. మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తిస్తాము. అందుకే మేము చర్చ కావాలంటున్నాం. సరే, ఇవాళ శాసనసభలో ఇప్పుడు కొద్దిసేపు జరిగిన శాసనసభలో ఏం జరిగింది? మీరు మార్షల్స్ మీద దాడి చేశారని ఒక ప్రచారం కూడా అధికార పక్షం చేస్తుంది. ఏం జరిగింది సార్ వాస్తవానికి? సభలో ఆందోళన ఏ స్థాయిలో జరిగింది? సభ స్టార్ట్ అయిన తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు రామచంద్రారెడ్డి గారు లేచి ప్రత్యేక హోదాకు సంబంధించి మాకు చర్చ చేయాల్సిన అవసరం ఉంది, మీరు ప్రకటన చేసినంత మాత్రాన వచ్చిన ప్రయోజనం లేదు, చర్చ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మా పార్టీ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రామచంద్రారెడ్డి గారు కోరడం జరిగింది. యనమల రామకృష్ణ గారు లేచి చర్చ చేసేదానికి అవకాశం లేదు, మేము ప్రకటన మాత్రమే చేస్తాము, ప్రకటన చేసినాక మీరు నోరు మూసుకొని కూర్చోవాల్సిందంటాడు ఆయన. కాదు, మేము ప్రకటన కాదు, చర్చ చేయాలా. ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. డిస్కస్ కలవ చేయండి అని చెప్పినాం. వాళ్ళు డిస్కస్ కలవ చేయకుండా సభ జరిపే ప్రయత్నం చేసినప్పుడు పోడియం దగ్గర మేము పోవాల్సి వచ్చింది. శాంతియుత ఆందోళన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం వచ్చింది. సభను స్తంభింపజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. స్తంభింపజేసే పరిస్థితి చేస్తాం. ఆ క్రమంలో పోడియం దగ్గర స్పీకర్ గారి పోడియం దగ్గర పోవాల్సి వచ్చినప్పుడు మార్షల్సే మమ్మల్ని దాడి చేసే పరిస్థితి, మార్షల్స్ ద్వారా మమ్మల్ని దుబ్బించే పరిస్థితి, మార్షల్స్ ద్వారా మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము మార్షల్స్ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. మార్షల్స్ మా సోదరులు, వాళ్ళ మీద మాకు ఎటువంటి గొడవ లేదు, ఎవరి మీద గొడవ లేదు. సిద్ధాంతపరమైన విభేదాలే మా మధ్య ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా, భౌతికంగా, శారీరకమైన విభేదాలు ఏ ఒక్కరితో కూడా ఈ రాష్ట్రంలో మాకు లేవు. ప్రజల అభిప్రాయాన్ని, ప్రజలకు కావాల్సిన సదుపాయాన్ని, సౌకర్యాన్ని ఏర్పాటు చేసేదాని కోసం తెలుగుదేశం పార్టీ ఉండే సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ప్యాకేజీ ద్వారా వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకునేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ద్వారా ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను, వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షించేది మేము. ఈ సిద్ధాంత అభిప్రాయమే మా మధ్య ఉండే భేదాభిప్రాయం. దాడులు చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేయదు. మీడియా పాయింట్ వద్ద రాజమల్లు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మార్పణం అయ్యేదానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆకాంక్షించి ప్రత్యేక హోదాను సాధించేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిపీఠం ఎక్కేదానికి కూడా సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ సభ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మనోభిప్రాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేదాని కోసం ప్రత్యేక హోదా గురించి చర్చకు పట్టుపట్టి తీరుతాం. రేపు బంధు కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తాం. అనేక రకాల శాంతియుత ఆందోళన కార్యక్రమాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను సాధించేదానికి ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.